హలో గాయ్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ సినిమా క్రిటిక్. ఈ వీడియోలో మనం మలయాళం టు తెలుగు డబ్ అయిన మూన్ వాక్ మూవీ రివ్యూ చూద్దాం. ఇది ఒక మ్యూజికల్ డ్రామా ఫిలిం అండ్ ఈ మూవీలో యాక్ట్ చేసిన వాళ్ళందరికీ ఇది డెబ్యూ ఫిలిం. యాక్చువల్లీ మూవీ షూటింగ్ 2020లోనే కంప్లీట్ అయిందంట. బట్ కొన్ని రీజన్స్ వల్ల 5 years గ్యాప్ తీసుకొని ఈ ఇయర్ May 30కి మలయాళంలో థియేటర్లో రిలీజ్ చేశారు. అండ్ ఇప్పుడు 1 hour 56 minutes రన్ టైంతో జియో హాట్స్టార్లో స్ట్రీమింగ్ వచ్చింది. ఇక మూవీ చూశాక నాకైతే నచ్చలేదు గైస్. మైకేల్ జాక్సన్ గారి స్పెషల్ మూమెంట్ అయిన మూన్ వాక్ని రిఫరెన్స్గా తీసుకొని డ్యాన్స్ నేర్చుకోవాలి అనుకున్న పాయింట్ బాగుంది. బట్ ఎగ్జిక్యూషన్కి వచ్చేసరికి ఏమాత్రం ఎంగేజింగ్ వేలో ప్రజెంట్ చేయలేదు. చాలా వరకు బోర్ కొట్టించేశారు. ఇంకా డీటెయిల్గా ప్లస్ అండ్ మైనస్ పాయింట్స్లో డిస్కస్ చేద్దాం. మూవీ యొక్క బేసిక్ ప్లాట్ వచ్చేసి 1980sలో కొంతమంది కుర్రాలు మైకేల్ జాక్సన్ని ఇన్స్పిరేషన్గా తీసుకొని డ్యాన్స్ నేర్చుకోవాలి అనుకుంటారు. సో ఆ టైంలో వాళ్ళు ఎలాంటి స్ట్రగుల్స్ ఫేస్ చేశారు అనేది రెస్ట్ ఆఫ్ స్టోరీ. కమింగ్ టు ప్లస్ పాయింట్స్, ఈ మూవీలో నాకు ఏదైనా నచ్చింది అంటే వాళ్ళ డ్యాన్స్ పర్ఫార్మెన్స్ మాత్రమే. ప్రతి ఒక్క సీన్లో డ్యాన్స్ చాలా బాగా చేశారు. ఎస్పెషల్లీ క్లైమాక్స్లో అయితే సోలో పర్ఫార్మెన్స్ చాలా బాగా నచ్చింది. అండ్ మూవీ చూస్తున్నంతసేపు ఒక 80sలో ఉన్నామనే ఫీలింగ్ కలుగుతుంది. అండ్ ఫైనల్లీ సినిమాటోగ్రఫీ అండ్ ఎడిటింగ్ వర్క్స్ కూడా బాగున్నాయి. మైనస్ పాయింట్స్, త్రూఅవుట్ మూవీలో వావ్ అనిపించే సీన్స్ ఒక్కటి కూడా ఉండవు. అండ్ స్క్రీన్ ప్లే కూడా చాలా ఫ్లాట్గా వెళ్తుంది. అండ్ ప్రొసీడింగ్స్ ముందుకు వెళ్లే కొద్దీ సీన్స్ ఎంగేజ్ చేయడం పక్కన పెడితే అసలు ఏమాత్రం ఇంట్రెస్ట్ కూడా బిల్డ్ అవ్వదు. అండ్ అసలే స్క్రీన్ ప్లే బోరింగ్గా ఉందిరా బాబు అంటే మధ్యలో అక్కర్లేని ఒక లవ్ సీన్ పెట్టి అండ్ దానికి మళ్ళీ ఒక సాంగ్ యాడ్ చేసి ఇరిటేషన్ తెప్పించారు. అసలు ఏ ఒక్క పోర్షన్లో మినిమం ఎమోషనల్ టచ్ కూడా లేదు. అండ్ ఫైనల్లీ వాళ్ళు పడే స్ట్రగుల్స్ని ఇంకాస్త బెటర్ వేలో హ్యాండిల్ చేస్తే బాగుండేది అనిపించింది. కమింగ్ టు పర్ఫార్మెన్సెస్, ఈ మూవీలో యాక్ట్ చేసిన వాళ్ళందరి పర్ఫార్మెన్స్ బాగుంది. సో ఫైనల్గా చెప్పాలంటే ఇట్స్ ఎ బిలో యావరేజ్ మూవీ గైస్. డాన్స్ అంటే ఇష్టపడే వాళ్ళకి కనెక్ట్ అవ్వచ్చు, బట్ రెస్ట్ ఆఫ్ పీపుల్కి మాత్రం చాలా స్లో అండ్ బోరింగ్గా ఉంటుంది. అండ్ ఈ మూవీలో అడల్ట్ కంటెంట్ అండ్ బ్యాడ్ లాంగ్వేజ్ లాంటివి ఏం లేవు. సో ఫ్యామిలీతో కూడా చూడొచ్చు. సో ఇది గైస్ మలయాళం టు తెలుగు డబ్ అయిన మూన్ వాక్ మూవీ రివ్యూ. మీ గనక మా రివ్యూ నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ సినిమా క్రిటిక్ ఛానల్. నెక్స్ట్ మూవీ రివ్యూతో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్, టేక్ కేర్.